మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. కుర్చీలో కూర్చున్న వారికి, కింద కూర్చున్న వారికి, మరి పిలవగానే వచ్చినటువంటి మా ఆహ్వానాన్ని మన్నించి ఒక కూడుకొచ్చి మీ అందరికీ హౌస్ ఆఫ్ పెంతెకోస్త్ పరిచర్య తరపున, మా కుటుంబం తరపున, మా చర్చ విశ్వాసం తరపున మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు, స్తోత్రాలండి. హల్లెలూయా చెప్పండి ఒకసారి అందరూ గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందితో ప్రభు మాటలను ఆశపడుతున్నారు మీరు ఈ రాత్రి అండి? ఒక మనిషిని బ్రతికించేది కేవలం దేవుని యొక్క వాక్యం మాత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, అందరూ కూర్చుని శ్రద్ధగా మన వాక్యంలోకి వెళ్ళిపోవాలి. ప్రభు మనందరితో మాట్లాడుదురుగాక. ఈరోజు మనం మాట్లాడే టాపిక్ ఏంటంటేనండి, చాలా మంది నేను రాత్రికాల సమయంలో ప్రార్థన చేస్తాను, పరిశుద్ధాత్ముడా ఏ వర్తమానం నీ బిడ్డలకు అందించాలని పరిశుద్ధాత్ముడు నా హృదయంలో పెట్టినటువంటి కొన్ని మాటలు ఈ రాత్రి మీకు నేను చెప్పాలని ఆశపడుతున్నాను. ప్రభు మనతో మాట్లాడుదురుగాక. ఆమేన్. ఈరోజు మనం మాట్లాడబోయే ప్రసంగ అంశం ఏంటంటే, ఈ నేటి సంఘాల్లో, నేటి దినాల్లో, నేటి క్రైస్తవంలోనండి ప్రతి క్రైస్తవుడు మర్చిపోతున్న ఒక సంగతి. చాలా మంది ఒక సంగతిని మర్చిపోతున్నారు. ఇంకా దయచేసి ఇంకోసారి నేను చెప్పలేను కనుక ఇంక ఒక్క పిల్ల కూడా ఇక లెగిసి తిరగకూడదు. పేరెంట్స్ దయచేసి మీ యొక్క పిల్లలను మీ పక్కన కూర్చోబెట్టించుకోండి. అందరూ వాక్యం వినటానికి ఆసక్తి చూపించండి. నేటి దినాల్లోనండి చాలామంది ఒక సంగతిని మర్చిపోతున్నారు. నేటి దినాల్లో క్రైస్తవంలో చాలామంది ఒక సంగతిని మర్చిపోతున్నారు. ఏంటి ఆ సంగతి? ఇంకా చూద్దాం. పరిశుద్ధ గ్రంథం అందరూ తెచ్చారండి? అందరూ పరిశుద్ధ గ్రంథం తెచ్చారు? బైబిల్స్ ఓకే, బైబిల్ ఓపెన్ చేద్దాం. 2 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము, 2 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వాక్యం. ప్రియులారా ఒక సంగతి మర్చిపోకుడి. చాలు. ప్రియులారా ఒక సంగతి మర్చిపోకుడి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, ప్రియులారా ఒక సంగతిని మర్చిపోమాకండని పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నారండి. ఈ యొక్క సందర్భం ఎందుకు పరిశుద్ధాత్ముడు వ్రాయించారో తెలుసండి? అసలు ఒక సంగతి మర్చిపోమాకండి అని కింద మనం చదువుకుంటా వద్దాం ఒకసారి. ప్రియులారా సంగతి మర్చిపోకుడి. ఏమనగా అసలు ఆ సంగతి ఏంటి? అది ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరములు ఒక దినము వలెను ఉన్నవి. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని ఎవడును నశింపవలెనని నిశ్చయింపక అదిగో అందరూ మారు మనసు పొందవలని కోరుచు మీ ఎడల నా ఎడల వచ్చిన మనందరి ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ చివరి దినాల్లో నుండి ప్రతి ఒక్కరు మర్చిపోతున్న సంగతి ఏంటయ్యా అంటే, మర్చిపోతున్నారు సంగతి. ఏ సంగతి మర్చిపోతున్నారంటే, రేపటి దినమున ప్రభువారు భూమి మీదకి వస్తారు అనే సంగతి మర్చిపోతున్నారు నేటి ఒక సమాజంలోనండి. యేసుక్రీస్తు ఎంత స్పష్టంగా ఈ మాట రాసించారు. ప్రియులారా ఒక సంగతి మర్చిపోకూడదు. మనలో ప్రతి ఒక్కరికండి యేసు ప్రభువు వచ్చారు, వెళ్ళిపోతారు. అంతమటికి తెలుసు చాలా మందికి. యేసు ప్రభువు వచ్చారు కరెక్టే, సిలువ వేయబడ్డారు కరెక్టే, ఆయన పుట్టారు కరెక్టే. అయితే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మరలా తిరిగి రానియున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు రాబోతున్నారు. ఈ ప్రభు రాబోతున్న గురించి పరిశుద్ధాత్మ అంటున్నాడు, నువ్వు మర్చిపోమాక.
ఖచ్చితంగా ప్రభు రాకడ ఉంది. ఈ చివరి దినాలు చాలా మంది మర్చిపోయే విషయం ఏంటంటే, అయ్యా ప్రభు రారు. ఎందుకు రారు అంటే, ఇదిగో వస్తుంది, ఇదిగో మా తాత ముత్తాతలు కానీ చెప్పుకుంటూ వస్తున్నారండి, ప్రభు రాకడ వస్తుంది, ప్రభు రాకడ వస్తుందని. అక్కడ మనం చదివా, కొందరు ఆలస్యమును కొంచున్నట్లు కాక అంతటా అందరూ మారు మనసు పొందవల్లని. ప్రభు రాకడ ఆలస్యం అవుతుందో తెలుసా? నీవు ఇంకా రక్షించబడలా, అందుకోసమే ప్రభు రాకడ ఇంకా ఆలస్యం అవుతుంది. ఈ వాక్యం వింటున్న దైవ జనాంగమా, కుర్చీలో కూర్చుని యవనస్తురాలా, ప్రభు ఎందుకు ఇంకా ఆలస్యం చేస్తాడో తెలుసా? అది నీ కోసమే. ప్రభు ఆలస్యం చేసేది నీ కోసమే. నీవు మారు మనసు పొందాలని, నీవు రక్షణలోకి రావాలని, సరైన క్రమంలోకి రావాలని. అందుకే నీ కోసమే ప్రభు రాకడ ఆలస్యం అవుతుంది. నీ ఎడల నా ఎడల ప్రభు అట దీర్ఘ శాంతము చూపుతున్నాడట. హల్లెలూయా. ఆయన నీ దీర్ఘ శాంతము గలవాడి ఉన్నాడట. నువ్వు ఇంకా విడిచిపెట్టక, మార్చుకోవలసి మార్చుకోక, ఇవన్నీ చెప్పుకుంటూ ముందు రాశాడు. అందుకని ఒక్క సంగతి మర్చిపోమాక. ఈరోజు మర్చిపోతున్నారు చాలా మంది. ఎన్నెన్నో గుర్తుంటాయి. ప్రభు రాకడ గురించి ఒక దర్శనం ఉండదు చాలా మందికి. దేవుని జనాంగమా, ఒక యవనస్తుడు, ఒక దైవజనుడు ఈ రాత్రి ప్రభు మీతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? ప్రభు రాబోతున్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారు భూమి మీదకి రాబోతున్నారు. ఇదిగో నేను త్వరగా రాబోతున్నాను చెప్పాడు ప్రభు వారు. చేతులు ఎత్తి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఇదిగో నేను త్వరగా రాబోతున్నానంటే అర్థం ఏంటి? ఇదిగో అంటే దగ్గర చూపిస్తుంది, అదిగో అంటే దూరం చూపిస్తుంది. ఆయన తలుపు దగ్గరే ఉన్నాడంట ప్రభులు వారు. ఎక్కడ లేరు, ఆయన తలుపు దగ్గరే ఉన్నారు. ఇదిగో నేను తలుపు తట్టుచున్నాను. బైబిల్ గ్రంథంలో కొంతమంది ఉన్నారు. నేను చెప్పి ముగింపులోకి వస్తాను. వాళ్ళెవరో తెలుసా? మత్తయి సువార్త 25వ అధ్యాయము. వాళ్ళు ఒక సంగతిని మర్చిపోయారు. మత్తయి సువార్త 25వ అధ్యాయం. మత్తయి సువార్త 25వ అధ్యాయము మొదటి వాక్యం. పరలోక రాజ్యము. మత్తయి సువార్త 25వ అధ్యాయం మొదటి మాట. పరలోక రాజ్యము. స్పష్టంగా చదివి వినిపించండి. అందరూ బైబిల్ తెరవడానికి ప్రయత్నించండి. చదువమ్మా. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. వీరిలో 5 బుద్ధి లేని వారు, 5 బుద్ధి గలవారు. బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధలలో నూనె తీసుకొని పోయిరి. పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కునికి నిద్రించుచుండిరి. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతనిని ఎదుర్కొని రండి అను కేక వినబడెను. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరిచిరి గాని బుద్ధి లేని ఆ కన్యకలు, మా దివిటీలు ఆరిపోవచ్చున్నవి గనుక మీ నూనెలో కొంచెము మాకియ్యుడని బుద్ధి గల వారిని అడిగిరి. అందుకు బుద్ధి గల కన్యకలు, మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి యొద్దకు పోయి కొనుక్కొనుడని చెప్పిరి. వారు కొనబోచుండగా పెండ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్న వారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి. అంతట తలుపు వేయబడెను. ఆ తరువాత తక్కిన కన్యకలు వచ్చి, అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడుగగా అతడు, మేము నెరుగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. హల్లెలూయా. నామముకు చూద్దాం. హల్లెలూయా. ఈ సందర్భం అండి అందరికీ తెలిసిన వాక్యం. 5 బుద్ధిగల కన్యకలు, 5 బుద్ధి లేని కన్యకలు. మీకు వాక్యం స్పష్టంగా చెప్తుందండి. బుద్ధి గల వారట, ఇక వినాలి, బుద్ధి గల వారట తమతో పాటు దివిటీలతో పాటు నూనెను తీసుకొని వెళ్ళారట. బుద్ధి లేని వారట నూనెను తీసుకొని పోలేదు. ఇక్కడ మనకి 5 బుద్ధి గల వారు, 5 బుద్ధి లేని వాళ్ళు మనకి కనపడుతున్నారు. బుద్ధి గల వారటండి నూనెను తీసుకొని వెళ్ళారట. బుద్ధి లేని వాళ్ళట నూనెను తీసుకొని పోలేదట. పెళ్లి కుమారుడు ఆలస్యించి అందరూ కునికి చక్కని నిద్రపోతున్నారంటండి.
అందరు చక్కగా బాగానే నిద్రపోతున్నారు. పెండ్లి కుమారుడు వచ్చేసాడండి సడన్గా. పెండ్లి కుమారుడు ఎప్పుడైతే వచ్చేసాడోనండి, వీళ్ళు సిద్ధుల నూనె ఉంచుకున్నారు కాబట్టి ప్రభుతో పాటు వాళ్ళు వెళ్ళిపోయారు. వీళ్ళు సిద్ధులు ఎప్పుడైతే నూనె లేదోనండి, ఏం జరిగిందో తెలుసా అండి? ప్రభు రాబోతున్నారు. అప్పుడు వీళ్ళు అంటున్నారు, మీ నూనె కొంచెం మాకు ఇస్తారా? ఇది మాకు మీకు చాలదేమో, మీరు అమ్మవారి వద్దకెళ్ళి కొనుక్కొని పోండి. వీళ్ళు వెళ్ళబోచుండగా ప్రభు వచ్చేసరికి తలుపు వేయబడి వీళ్ళు అరుస్తున్నారు. ఈ రాత్రి నేను ప్రత్యక్షతకు చెప్పబోయే మాట ఏంటయ్యా అంటే, మనం క్రైస్తవులు ఉన్న మనందరం బుద్ధిగల కన్యకైతే గనక నీతో పాటు నూనెను తీసుకుని వెళ్ళగలుగుతాం. హల్లెలూయా. ఒక బుద్ధి కలిగిన వ్యక్తి ఏం చేస్తాడంటే తనతో పాటు నూనెను తీసుకుని వెళ్ళగలుగుతాడు. అంటే బుద్ధి కలిగిన వ్యక్తి అతను ఎక్కడికి వెళ్ళినా, జాబ్కి వెళ్ళినా, బయటికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా తనతో పాటు నూనెను సిద్ధపరచుకొని వెళ్ళగలుగుతాడు. హల్లెలూయా. అతను ఎవరయ్యా అంటే, అతను ఎవరమ్మా అంటే బుద్ధి కలిగిన వ్యక్తి. బుద్ధి కలిగిన వ్యక్తి తమతో పాటు నూనెను తీసుకొని వెళ్ళగలుగుతారు. బుద్ధి లేని వ్యక్తి నూనెను తీసుకొని వెళ్ళలేరు. మీకు చెబుతున్న మాట ఏంటి అంటే, మనం దేవుళ్ళు బుద్ధి కలిగిన వ్యక్తి అయితే కనుక మనతో పాటు ప్రార్థన జీవితాన్ని తీసుకొని వెళ్ళగలుగుతాం. హల్లెలూయా. మనం ఎటేళ్లతో నాతో పాటు ప్రార్థన రావాలి, నాతో పాటు ప్రార్థన జీవితం రావాలి. నువ్వు ఆఫీస్కి వెళ్ళినా, కాలేజీకి వెళ్ళినా, స్కూల్కి వెళ్ళినా, పనులకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా నీతో పాటు దేవుని సన్నిధిని, ప్రార్థన జీవితాన్ని తీసుకొని వెళ్ళగలుగుతావు. నీవు బుద్ధి గల వ్యక్తివైతే. బుద్ధి లేని వాళ్ళైతే ప్రార్థన జీవితం ఉండదు, వాక్యపు జీవితం ఉండదు, పరిశుద్ధమైన జీవితం ఉండదు. వాళ్ళు ఎవరయ్యా అంటే బుద్ధి లేని వాళ్ళు. హల్లెలూయా. ఈరోజు మనం మాట్లాడబోతున్న దేవుని బిడ్డలారా, నీవు బుద్ధి గలదానివా, బుద్ధి లేని వ్యక్తివా? నిన్ను నువ్వు రాత్రి ప్రశ్నించుకున్నావు. మనము గనక బుద్ధి కలిగిన కన్యక అయితే గనక మనతో పాటు ప్రార్థన జీవితాన్ని తీసుకొని వెళ్ళగలుగుతాం. అప్పుడు ఏం జరిగింది? నీకు విజయము రాగలిగింది. ఆమేన్. ఎందుకు చాలా మంది ఫెయిల్ అయిపోతా ఉంటారు, సక్సెస్ విజయాన్ని చూడలేరు. కారణం ఏంటి అంటే వారితో పాటు నూనె తీసుకుని వెళ్ళే అనుభవం వాళ్ళకి లేదు. ప్రార్థన జీవితం ఉండదు, వాక్యపు జీవితం ఉండదు, పరిశుద్ధమైన జీవితం ఉండదు. ఏంటంటే ప్రార్థన పొద్దుగులు అనే వాళ్ళు ఉంటారు కొంతమంది. కానీ ఒక నమ్మకమైన బుద్ధి కలిగిన తండ్రికైతే తనతో పాటు ప్రార్థన మోసుకొని వెళ్ళగలిగింది, తనతో పాటు ప్రార్థన జీవితాన్ని తీసుకుని వెళ్ళగలిగింది. దేవ జనాంగమా, ఈ చివరి దినాల్లో, ఈ అంత్య దినాల్లో, భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం. దుర్దినాల్లో మనం నివసిస్తున్నాం. అపాయకరమైన దినాల్లో నీవు నేను ఉంటున్నాం. ఎక్కడ చూసినా భయంకరమైన దినాలు ఇవి. ప్రభువు వచ్చేసాడంట. ఎందుకన్నా మంచిది, నాతో పాటు తీసుకెళ్దాం అనుకున్నారు వీళ్ళు. ప్రభు ఎప్పుడు వస్తాడో తెలియదు. ప్రభు ఎప్పుడు వస్తాడో నీకు నాకు తెలియదు. ఎప్పుడు చూసాం మన ఆత్మీయ జీవితాల్లో సిద్ధంలో నూనె ఉంచుకునే దినాలివి. మన సిద్ధుల్లో నూనె ఉంటుందా, నూనె ఉండడం లేదా? నూనె వాక్యం ఏం చెప్తుంటే ప్రార్థనా జీవితం, పరిశుద్ధమైన జీవితం. మనలో లేనిది ఏంటి? ప్రార్థనా జీవితం. ఏదో ఆదివారం మందిరానికి ఏదో స్తోత్రం పాస్టర్ గారు వింటే వెళ్ళిపోయి అలా జరిగే రెగ్యులర్ డైలీస్ అయిపోతుంది అంతే మన జీవితంలో. నీతో పాటు ప్రార్థన రాదు, నీతో పాటు దేవుని వాక్యం నువ్వు తీసుకొని వెళ్ళలేవు. ఎందుకో తెలుసా? నీవు బుద్ధి లేని వ్యక్తివి. అలా ఉంటే గనక నీవు ఎప్పుడైనా విడిచిపెట్టగలుగుతావు. ఎప్పుడైనా ప్రభువుని విడిచిపెట్టేస్తాడు. అది నువ్వు ఎక్కడికున్నా కానీ, ఎప్పుడు మధ్యాహ్నం వస్తుందో తెలియదు, రాత్రి వస్తుందో ప్రభు, ఎప్పుడు వస్తుందో ప్రభు తెలియదు. నీతో పాటు వచ్చిందనుకో ప్రార్థన, నీవు అలా వెళ్ళిపోతావు. హల్లెలూయా. అంతేకాదు దేవుని బిడ్డలారా, ఇక్కడ జరిగి ఇంకో సంఘటన మీకు చెప్తున్నా చూడండి. ఏం జరిగింది తెలిసి? ఇంకో సంఘటన, పెళ్లి కుమారుడు వచ్చేసరికి వీళ్ళు అనుకుంటున్నారు మాకు సిద్ధం నూనె సరిపోతుందండి, ఇప్పుడు మాకు భక్తి అంతా సరిపోతుంది, అవసరంలా, అంత క్రమం ఏం అవసరం లేదండి, అంత భక్తో చెయ్యవసరంలా, ఓ ఏసయ్య అరవసరంలా, అంత పరిశుద్ధంగా ఏమి ఉండవసరంలా, అంత విశ్వాసం అవసరం, అంత ప్రార్థన జీవితం అవసరంలా, అంత నూనె అవసరం లేదండి బాబు, ఆయన వచ్చినప్పుడు అనుకున్నది బుద్ధి లేని వాళ్ళు. నేను అన్నీ మాట్లాడి తెలుసా? ప్రభు రాక మునుపు వాళ్ళ భక్తి వాళ్ళకి సరిపోయింది.
ప్రభు రాకమునుపు బుద్ధి లేని కన్యకి వారి భక్తి వాళ్ళకి సరిపోయింది. ప్రభు వచ్చినప్పుడు వారి భక్తి వాళ్ళకి సరిపోవాలి. అందుకే అడిగారు, మీ నూనెలో మాకు కొంచెం ఇవ్వండి అని. దైవ జనాంగమా, ప్రభు రాకమునుపు నీ సమర్పణ, నీ ప్రతిష్టత, నీ యొక్క రక్షకుడు సరిపోతుంది. రేపు ప్రభు మధ్యాకాశానికి వచ్చినప్పుడు నీ భక్తి సరిపోదు, నీ ప్రార్థన జీవితం సరిపోదు. ఇప్పుడున్న భక్తి, ఇప్పుడున్న ప్రార్థన ప్రభు ఎదుట నిలబెట్టలేదు ఆ రోజు. ఇప్పటికి సరిపోద్ది, మందిరానికి రావటానికి సరిపోద్ది నీకు. ఆయన ఎదుట నిలబెట్టలేదు. నువ్వు చేసే భక్తి మనుషుల కోసం కదా, ప్రభు ఎదుట నిలబెట్టాలి నీ భక్తి. ఓకే డన్, ప్రభు రాకమునుపు సరిపోయింది నీ భక్తి. ఇప్పుడు దాకా బుద్ధి లేని కళ్ళకి సరిపోయింది, చాలు అనుకున్నారంతే. ఆయన వచ్చినప్పుడు చూసుకోవచ్చులే, ప్రభు వస్తారు కదా అప్పుడు చూసుకోవచ్చు అనుకున్నారు. లేదు 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 లేదు, బుద్ధి గల కన్యకులు అనుకున్నారు ఎప్పుడు వస్తానో తెలియదు. ఆయన వచ్చినప్పుడు కూడా ఎత్తబడే వ్యక్తిగా నేను ఉండాలి, సిద్ధపరచుకుందాం. ఆయన రాకమునుపు వాళ్ళని జీవించేశారండి. ఆయన వచ్చిన తర్వాత వీళ్ళు ఏం జరిగింది తెలుసు? అయ్యా అయ్యా తలుపులు బాదుతున్నారంట. నేనయ్యా నేనయ్యా నేనయ్యా. అప్పుడు ప్రభు ఎవరో తెలుసు? నువ్వమ్మా లోపల లోపల అన్నాడా ప్రభు వారండి. ఏమన్నారు ప్రభులు వారు? నువ్వెవరో నాకు తెలియదమ్మా అన్నారు. నేను సెమీ క్రిస్మస్ లో పాట పాడానయ్యా, సెమీ క్రిస్మస్కి వచ్చానయ్యా, క్రిస్మస్కి వచ్చానయ్యా, 52 ఆదివారాలు వెళ్తున్నానయ్యా. నువ్వు 52 ఆదివారాలు వెళ్ళినా, 102 ఆదివారాలు వెళ్ళినా ప్రభు అనే మాట నువ్వెవరో నాకు తెలియదు. రేపు నేను మాట ఏంటో చెప్పినప్పుడు దైవజనమా, నువ్వు మన ఎంత బ్రతుకు ప్రతి పగ్నిగులోకి వెళ్ళడానికి నీవు నేను సిద్ధమా? ఈ రాత్రి కూడికి ఎందుకు తెలుసా? నీ జీవితాన్ని మార్చుకోవడానికి, పడిన నీ బలిపీఠను మరలా కట్టుకోవడానికి. నీ ఆత్మీయ జీవితం ఎక్కడ పడిపోయిందో, ప్రార్థన జీవితాన్ని విడిచిపెట్టేసి, వాక్యపు జీవితాన్ని విడిచిపెట్టేసి ప్రభు రాకుడు నీకు సరిపోతుంది. ఇప్పుడు అందరనే మాట ఇదే నాతో, ఇప్పుడు పర్లేదండి అంతేం చేయవసరం లేదండి. ఓకే రైట్, నీ స్పిరిచువల్ జీవితాన్ని కంటిన్యూ చేసుకో. కానీ ప్రభు వచ్చినప్పుడు నువ్వు వెంటబడవు. ఇప్పుడు సరిపోయింది నీ ప్రార్థన, నీ భక్తి, నీ అభిషేకం సరిపోయింది అందరికి. ఎందుకని ప్రార్థన అంత అవసరంలా? ఇప్పుడు సరిపోతుంది మనకి ప్రతిదీ. నువ్వు ప్రార్థన చేసినా, ప్రార్థన చేయకపోయినా, వాక్యం చదివినా, వాక్యం చదవకపోయినా, నీ ఇష్టం సినిమాలు నొక్కున్నా, సీరియల్ చూసినా ఎవరు అడగరు. వాక్యం ఏం చెప్తుంది, మనం ఏం చేస్తున్నాం? వాక్యం ఒకటి చెప్తుంది, మనం ఇంకోటి చేస్తున్నాం. రేపు నువ్వు విడిచిపెట్టబడతావు. అందుకే అంటున్నాడు, ఒక సంగతి మర్చిపోమాకండి. మాకు తెలుసు అనుకున్నారు చాలా మంది, తెలుసు 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 ఉండిపోతున్నారండి చాలా మంది. ఏం తెలుసు మనకి? ప్రభు వస్తే నేను విడిచిపెట్టబడిపోతానే, ఈ భక్తి ఇప్పుడు సరిపోదు, నా ప్రార్థన జీవితం సరిపోదు, రక్షణ తీసుకుని కొన్ని సంవత్సరాలు అయిపోయింది, నా రక్షణ వస్త్రం మలినమైపోయింది, అపవిత్రత అయిపోయింది, నేను మరలా కడగబడాలి, నేను మరలా పరిశుద్ధపరచుకోవాలి. ప్రభువా నన్ను దర్శించయ్యా, నీ రాకడను ఎదుర్కొన్న అభిషేకం నాకు ఇవ్వయ్యా. ఆ విధానం రావడం లేదు. ఇచ్చబడుతున్నాను. నేను ఒకరిని అడిగాను, అమ్మ ఏంటో ఇంకా బాప్తిసం పొందడం లేదు, రక్షణకి ఏంటో ఇంకా రావడం లేదంటే వాళ్ళు అంటున్నారు నాతో, పాస్టర్ గారండి ఇప్పుడు అదంత అవసరం లేదండి. ఏంటమ్మా? రక్షణ తీసుకో అమ్మ, బాప్తిసం పొందయ్యా అంటే ఇప్పుడు వాళ్ళకి అది అవసరం లేదట. అన్ని అవసరమే, రక్షణ అవసరం లేదు. రేపు ప్రభు వచ్చినప్పుడు ఆ వ్యక్తి ఎత్తబడతాడండి. మా పిల్లలకండి పెళ్ళవ్వంగా నేను బాప్తీసం తీసుకుంటానంటారు కొంతమంది. బాప్తీసానికి వెనకడిగేయకూడదండి. ఎంత గొప్ప రక్షణ నీవు నిర్లక్ష్యం చేసిన ఎడలా ఎలా తప్పించుకుంటావు? దైవ జనాంగమా, ఈ ప్రాంగణం నుండి వాక్యం వింటున్న దేవుని బిడ్డలై కూర్చున్న యవనస్తులారా, నీవు ఇంకా రక్షణ లేకుండా, బాప్తీసం లేకుండా ఉన్నావా? ఈ ఆల్టర్ కొంచెం ముందుకు వచ్చేసి, పాస్టర్ గారు నేను రక్షించబడాలనుకుంటున్నాను, నేను బాప్తీసులకు రావాలనుకుంటున్నాను. రక్షణకి రావాలి, నీవు బాప్తీసం పొందాలి, ప్రభు వల్ల చెయ్యాలి. నువ్వు ప్రభు పెట్టిన క్రమం ఇది. రెండవదిగా, ప్రభు ఎవరి కోసం రాబోతున్నారు? ప్రభు వస్తున్నారు వస్తున్నారు వస్తున్నారు, ప్రభు ఎవరి కోసం రాబోతున్నారు?
ప్రపంచంలో మానవాళ్ళందరి కోసం యేసయ్య వచ్చేసారు. హల్లెలూయా. ఇప్పుడు ప్రభు ఎవరి కోసం రాబోతున్నారు అంటే పరిశుద్ధుల కోసం రాబోతున్నారు, నీతిమంతుల కోసం రాబోతున్నారు ప్రభు. నాతో ఒకళ్ళు అన్నారు, పాస్టర్ గారండి ప్రభు నా కోసం రాబోతున్నారు అన్నాను. అప్పుడే వారితో చెప్పానండి, ప్రభు ఎవరి కోసం రాబోతున్నారంటేనండి యేసుక్రీస్తు ప్రభు వారు. శ్రద్ధగా వినాలి మీరు వర్తమానం. కుర్చీలో కూర్చున్న వాళ్ళందరూ, ప్రభు ఎవరి కోసం రాబోతున్నారంటే తాగుబోతుల కోసం రావడం లేదు ప్రభు, సినిమాలు చూసే రావడం లేదు ప్రభు, సీరియల్ చూసే వాళ్ళు విడిచిపెట్టబడిపోతారు వాళ్ళ కోసం ప్రభు రావడం లేదు. యేసయ్య ఎవరి కోసం రాబోతున్నారంటే పరిశుద్ధంగా జీవించే వారి కోసం రాబోతున్నారు యేసయ్య. హల్లెలూయా. నువ్వు సినిమాలు సీరియల్ విడిచిపెట్టబడిపోతావు. ప్రభు ఎవరి కోసం రాబోతున్నారంటే పరిశుద్ధుల కోసం, రక్షణ కాపాడుకున్న వాళ్ళ కోసం ప్రభు రాబోతున్నారు. నా వాళ్ళు నా ఇష్టం, నా జీవితం నా ఇష్టం, ఓకే డన్. నీ ఆత్మీయ కంటిన్యూ చేసుకో. ఇన్ని ప్రసంగాలు మంచి క్రిస్మస్ 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 హ్యాపీ క్రిస్మస్ బ్యాంక్ అయిపోతుంది ఇక్కడే. మళ్ళా 2026 క్రిస్మస్, మళ్ళా 2020 క్రిస్మస్. ఇదే బ్రతుకు మారడమే నిజమైన క్రిస్మస్. నీ జీవితాన్ని మార్చుకోవడమే నిజమైన క్రిస్మస్. నీ పాపాన్ని విడిచిపోవడమే నిజమైన క్రిస్మస్. నువ్వు రక్షించబడమే నిజమైన క్రిస్మస్. అది నిజమైన క్రిస్మస్ అన్నమాట. ఎవరి కోసం ప్రభు రాబోతున్నాడు? అందరి కోసం ప్రభు వచ్చేసాడు. రక్తాన్ని చిందించేసేసాడు, రక్తాన్ని ఆవిరిగా మార్చేసుకున్నాడు అందరి కోసం. ఇప్పుడు ప్రభు రెండో రాకలో ప్రత్యక్షం అవబోతున్నాడు. రేపు ప్రభు రెప్ప పాటలు రాబోతున్నారు. ప్రభువుని ఎత్తబడాలి. ఎత్తబడే విధానం వల్ల ఉందంటారా? కొంతమందికి ఎన్ని ప్రసంగాలు వింటారనండి, ఎన్ని వర్తమానాలు, ఉపదేశాలు జీవితాన్ని కట్టుకోవాలి, బ్రతుకులు మార్చుకోలేరు. మళ్ళీ అదే పని. వాళ్ళెవరో తెలుసా? మనస్సాక్షి, వాతమైపోయిన మనస్సాక్షి. తమ జీవితం కంటిన్యూ. ప్రభు నాతో మాట్లాడారే, నా జీవితాన్ని సరిగ్గా ఉండదు వీళ్ళకి. ప్రభు కొద్ది రోజులు రాబోతున్నారు, నేను విడిచిపెట్టబడి నా జీవితం ఏంటి అసలు, నేనేమైపోతాను అని ఉండడం లేదు. చివరిది నాలోనండి. ప్రభు కొంతమంది కోసం రాబోతున్నారు. చదవండి ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక. తను కనిపెట్టుకుని ఉండు వారి కోసం ప్రభు రాబోతున్నారంట. చదవండి అమ్మా, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 28వ వాక్యం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 27వ వాక్యం. మనుషులు ఒక్కసారి మృతి పొందవలెనని నియమింపబడెను. ఆ తరువాత తీర్పు జరుగును. అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి అర్పింపబడి తన కొరకు అప్పగింపబడి తన కొరకు కనిపెట్టుకొని ఉండి వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. హల్లెలూయా, హల్లెలూయా. చేతులెత్తి హల్లెలూయా. ఇప్పుడు రెండోసారి ప్రభు ప్రత్యక్షం అవబోతున్నారు. తన కొరకు వీక్షిస్తూ వాళ్ళ కోసం, అంటే కనిపెట్టుకుని ఉండే వారి కోసం. ప్రభు నీవు ఎప్పుడు వస్తావయ్యా, ప్రభు నీవు ఎప్పుడు వస్తావయ్యా, ఎదురు చూసే వారి కోసం ప్రభు రాబోతున్నారండి. తన కోసం కనిపెట్టుకుని వారి కోసం అంటే ఎంత స్పష్టంగా వ్రాసి ఉంచే చూడు పరిశుద్ధాత్ముడు. మనం మనిషి కోసం ఎంత ఎదురు చూస్తామండి, మనిషి కోసం ఎంత ఎదురు చూస్తాము. ఆ మనిషి వస్తానన్నాడు. ఇప్పుడు అలానే ప్రభు వస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభులు వారు రాబోతున్నారు. ఆయన కోసం నువ్వు కనిపెట్టగలుగుతున్నావా? అసలు అందుకే అన్నాడు, ఒక సంగతి మర్చిపోమాకంటారు. ఊరికే అన్నా ప్రభు, ఒక సంగతి మర్చిపోమాక. ఊరికే చెప్పలే పరిశుద్ధాత్ముడు మాట. నీవు మర్చిపోతున్నావు. ప్రభు రాకడి గురించిన దర్శనం, ప్రభు రాకడి గురించిన విధానమే లేదు. మనలో పండగ క్రైస్తువులుగా అయిపోతున్నామండి మనం. పండగ 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 ఏంటో చెప్పనండి.
నిజమైన పండుగ ఏంటో తెలుసా? నీవు మారడమే నీకే ఒక పండుగ. ఇది నచ్చదు చాలా మందికి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీవు రక్షించుకునే పండగ కొత్త బట్టలు వేసుకునే పండగ కాదు. కొత్త బట్టలు పండగ లేదు. నెలైతే మళ్ళీ మాసిపోతాయి, పొట్టిగైపోతాయి, చిరిగిపోతాయి, నలిగిపోతాయి. ఇక మళ్ళీ నువ్వేం చేయాలి? ఇంకోటి ఇవ్వటం లేదా పడేయటమే. అంతే. నీవు మార్పు చెందడమే పండగ అండి. ఏసయ్యటండి, ఏసయ్యటండి. యేసుక్రీస్తు ప్రభువారు దుఃఖపడే రోజు ఏదైనా ఉందో తెలుసండి? అదేరో చెప్పమంటారా? చెప్పండి. ఎవరైనా చూద్దాం. కుర్చీలో కూర్చున్న వాళ్ళు చక్కగా వింటున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు దుఃఖపడే రోజు చెప్పమంటారా? డిసెంబర్ అంతా ఏసు ఏడుస్తూనే ఉంటారట. మీకు సామెత తెలుసో తెలీదు? సొమ్మోకూడదట, సోకోకూడదట. సొమ్మోదంటారు, రక్తం ఖర్చు ప్రాణం పెట్టి ఆయన సొమ్మంత సోకంత మంది. ఎందుకో చెప్పమంటారా? ఈ సెమీ క్రిస్మస్లు యేసు ఉన్నాడు, మనదంతా ఆపోజిట్. పుట్టినరోజు ఎవరిది? యేసయ్యది. మరి బట్టలు కొనుక్కుంటావండి వింతగా ఉంది. పుట్టినరోజు నాకు అర్థం కాదు అసలు. పుట్టినరోజు ఏమో యేసయ్యది, బట్టలు నువ్వు కొనుక్కుంటావు. మనోడు చేసుకుంటాడు పండగ. మరి ఇదేంటి వింతగా ఉంది మన పండగ ఏంటో? ఏసీ పేరు చెప్పి మనం కొనుక్కుంటాం. ఏసీ పేరు చెప్పి మనం అన్ని గారెలు, బూర్లు, చక్రాలు, భోజనాలన్నీ మనం తినేసేస్తాం. అంటే క్రిస్మస్ అని చెప్తాం. ఇదేంటో అర్థం కాదండి. పేరేమో అయింది, యేసు పుట్టాడు, యేసు పుట్టాడు. చేసేదంతా నువ్వే చేసేసుకుంటాం. యేసుతో క్రిస్మస్ అయ్యాదండి. యేసు లేకుండా జరిగిపోతుంది. అర్థమేంటో తెలుసండి? ఏసీ చెప్పారు. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్తలో ఏసీ చెప్పిన మాట ఏంటి తెలుసా? ఆ పేద వారికి చేస్తే నాకు చేసినట్టే అన్నారు. హల్లెలూయా. ఆ పేద వారికి చేస్తే నాకు చేసినట్లే. అందుకే చాలా మంది చూడండి దుప్పట్లని, కొంతమంది బయట బస్ స్టాండ్లో, రైల్వే స్టేషన్లో చూడండి వాళ్ళకి భోజనాలు. అది నిజమైన క్రిస్మస్ అండి. అవతల పోయిన సంవత్సరం ఏదో చేసాం. వెళ్ళి బస్ స్టాండ్ మన స్వరంగం ఉండిద్ది కదండి, ఆ స్వరంగం దగ్గరికి వెళ్ళి కేక్ తీసుకుని వెళ్ళి కేక్ కట్ చేసి, తాతగారండి ఏసే పుట్టాడు మీకోసం అని చెప్పి వచ్చామండి. అవును, నా కోసం ఏసీ పుట్టాడు అంటున్నాడు ఆయన. చాలా మందికి యేసు మనం చేసుకొని సరిపోతుంది. 12 అవ్వంగానే 12 ఎప్పుడైద్దా గట్టి గట్టి కేకలు, అరుపులు ఇవే సరిపోతున్నాయి. ఇది కదా నిజమైన క్రిస్మస్ అంటే. మనం ఒక గంట, ఒక అరగంట ఏమో అల్లాడిపోతున్నాం ఈ చెల్లో. భక్తులు లేక అండి వాళ్ళ ఎంత చలిగా అలమటించిపోతున్నారు. వారికి చేస్తే నాకు చేసినట్లే అన్నారు ప్రభు. మనం వారికి చేయట్లా, మనమే చేసుకుంటున్నామండి. ప్రభు అలా చెప్పలేదండి. మనంతా వాక్యం విరుద్ధంగా వెళ్తున్నాం మనం. అందుకే మనం నిజమైన క్రిస్మస్ చేద్దామండి. మనం బట్టలు కొనుక్కులు ఎవరిని అడుగుతారండి మనల్ని? నువ్వు బట్టలు వేసుకొని రాలేదు పాస్టర్గా తిడతారేమన్నా? ఎవరు ఏమనరండి. నువ్వు పెట్టే ఆ ఖర్చు, ఆ ఆరంభాలు, ఆ సంబరాలండి బయట ఎంతమంది అల్లాడిపోతారు తెలుసని జనం. వాళ్ళకి పెడితే నాకు చేసినట్టు అన్నారు ప్రభు. హల్లెలూయా. దేవుని జనాంగమా, దేవుని బిడ్డలారా, ప్రభు మాతో రాబోతున్నారు. పరిశుద్ధమైన జీవితం కోసం ఎవరైతే చూస్తున్నారో, పరిశుద్ధతను ఎవరు కాపాడుకోగలుగుతున్నారో వారి కోసం ప్రభు అతి త్వరగా రాబోతున్నారు. అంతేకాదు దేవుని బిడ్డ, నువ్వు విడిచిపెట్టేసి రా. నువ్వు దేన్ని ఇంకా వదలలేకపోతున్నావు. ఈ బుద్ధి లేని కన్యకలాగా నువ్వు అలానే నీ ఆత్మీయ జీవితాన్ని కంటిన్యూ చేసుకుంటూ వెళ్తే కనుక నువ్వు ప్రభు రాకలు ఎంతపడాలి. నువ్వు ప్రభు రాకలు నువ్వు విడిచిపెట్టబడిపోతావు. పూర్తి నువ్వు అప్పుడు అయ్యా అయ్యా అరిచినా కానండి ఏముండదు ఇక. కొంతమంది రక్షణ తీసుకునే బాప్తిసం పొందేస్తే కదా చాలు అనుకుంటారు. మనమండి ట్రైన్ ఎక్కుతాం. ట్రైన్ ఎక్క మునుపు టికెట్ తీసుకుంటాం. టికెట్ తీసుకుందాం, అది నాకు టికెట్తో పని పడేసేస్తాం కాలంలో. ఏం చేస్తారమ్మా టికెట్ చెప్పండి? నీ గమ్యం వచ్చేదాకా దాన్ని 4 సార్లు చూసుకుంటా ఉంటాం, ఉందా లేదా అని. టికెట్ లేకపోతే ఏమైంది? ఆ నల్ల కోట వచ్చి నిన్ను నల్ల జైల్లో పడేసేస్తాడు.
టికెట్ కొనుక్కున్నాం, మనం రక్షణ టికెట్ ఎక్కాం. మనం ఎప్పుడు టీసీ యజమానుడు ప్రభువు వారు వస్తారో తెలియదు. హల్లెలూయా. నీ రక్షణ అంతవరకు కాపాడుకుంటూనే ఉండాలి నువ్వు. ప్రైజ్ ది లార్డ్. కాపాడు ఎప్పుడు దాకంటే చివరి వరకు, ప్రభు వచ్చేంత వరకు, నీవు ప్రభు యొద్దకు వెళ్ళేంత వరకు నీ రక్షణ నీవు కాపాడుకుంటూ ఉండగలగాలి. ఎక్కడ రక్షణ మురికి అయిపోయిందో, అపవిత్రత అయిపోయిందో, వాక్యం లేక ప్రార్థన లేకపోతేనండి ఈజీగా పాపన పడిపోతారు జనాలు. నీవు వాక్య విధానం ఉందనుకోండి, ప్రార్థన విధానం ఉందనుకోండి, నువ్వు ప్రభు రాకలా రెప్ప పాటలో ఎత్తుబడిపోతావు. అందుకని మన అన్నోళ్ళు పాట రాశారు కదండి, క్రీస్తుడా మరువవద్దు ఆయన రాకడా, కనిపెట్టి ప్రార్థన చేసి సిద్ధముగా ఉండు. మర్చిపోకూడదండి. పాడదాం ఒకసారి. క్రీస్తుడా మరువవద్దు ఆయన రాకడా, కనిపెట్టి ప్రార్థన చేసి సిద్ధముగా ఉండు. క్రైస్తవుడా మరువవద్దు ఆయన రాకడా, కనిపెట్టి ప్రార్థన చేసి సిద్ధముగా ఉండు. రేప పాటున మారాలి, రేప పాటున మారాలి, యేసయ్య చెంతకు చేరాలి, యేసయ్య చెంతకు చేరాలి. యేసు రాజుగా వచ్చుచున్నాడు, లోకమంతా తెలుసుకుంటాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, లోకమంతా తెలుసుకుంటాడు. క్రైస్తవుడా మరువవద్దు ఆయన రాకడా, క్రైస్తవుడా మరువవద్దు ఆయన రాకడా, కనిపెట్టి ప్రార్థన చేసి సిద్ధముగా ఉండు, కనిపెట్టి ప్రార్థన చేసి సిద్ధముగా ఉండు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, లోకమంతా తెలుసుకుంటాడు. క్రైస్తవుడా మరువవద్దు ఆయన రాకడా, క్రైస్తవుడా మరువవద్దు ఆయన రాకడా, కనిపెట్టి ప్రార్థన చేసి సిద్ధముగా ఉండు, కనిపెట్టి ప్రార్థన చేసి సిద్ధముగా ఉండు. బొంగని మోకాళ్ళకి, బొంగని మోకాళ్ళకి, యేసయ్య ఎదుట పొంగిపోవును, యేసయ్య ఎదుట పొంగిపోవును. యేసు 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 రాజుగా వచ్చుచున్నాడు, లోకమంతా తెలుసుకుంటాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, లోకమంతా తెలుసుకుంటాడు. హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక మనం ముగించుకోబోతున్నాం. మీరు అందరూ పిలిపించుకొని స్పష్టంగా చక్కగా హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 37వ వచనం. 9, 10, 37. ఇలా కాలము ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయకవచ్చును. హల్లెలూయా. ఇక కాలము బహు కొంచెంగా ఉన్నది అంటే ఎంత ఉందండి కాలం? ఇకండి చాలా కొంచెంగా ఉంది.
ఇక కాలము కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడట ఆలస్యము చేయక రాబోతున్నాడట. హల్లెలూయా. ప్రభు అండి ఆలస్యం చేయక రాబోతున్నాడు భూమి మీదకి. ప్రభు అండి ఆలస్యం చేయక చాలా త్వరగా రాబోతున్నారు ప్రభు భూమి మీదకి. ఎందుకు ఈ పబ్లిక్ మీటింగ్ లో ప్రభు రాకడ గురించి చెప్తున్నామంటేనండి, తెలియడం లేదు చాలా మందికి. ప్రభు వస్తే వెళ్ళిపోవచ్చు అనుకుంటున్నారు అంతే. ప్రభు వస్తే ఎలాగ వెళ్ళిపోవచ్చు అనుకుంటున్నారండి చాలా మంది క్రైస్తవులు. కాదు 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 కాదు. ప్రభు వచ్చినప్పుడు నువ్వు రక్షించబడాలి, పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకొని నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధంగా జీవిస్తావో అలా వెతకు. లేకపోతే అగ్నిగుణంలో కాలిపోవటమే, డీప్ ఫ్రై అయిపోవటం మనం ఇక అంతే. ఇక అమ్మో 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 అంటే కుదరదు. ఇక మీకు నిజం చెప్తున్నామండి. ఒకరోజు మేము మీటింగ్కి వెళ్ళినప్పుడు ఇలానే ప్రకటించిన ఈ వర్తమానం ఆల్టర్ కాలింగ్ పిలిచేటప్పుడు అండి, 2 యవనస్తులండి పరిగెత్తుకుంటూ వచ్చారండి. పాస్టర్ గారండి ఈ సమయంలో మాకు రక్షణ ఇస్తారని, అప్పుడు దాదాపు సమయం 10:30-11 అవుతుంది. అప్పుడు ఏం చేస్తుందో తెలుసండి, ఆ రాత్రి 10:30 అక్కడ చెరువు ఉంటే ఆ చెరువులో వాళ్ళకి బాప్టిజం ఇచ్చాం. బాప్టిజం అంటే ప్రభు ఒక రక్షణ అంటే చులకనైపోతాం చాలా మందికి అండి. మనకు అలా చులకన అమ్మకూడదు, రక్షించబడాలి. ఇంకా రక్షించబడకుండా రేపు తీసుకుందాంలే, వచ్చే నెల తీసుకుందాంలే. మాతో కొంతమంది అంటూ ఉంటారు, రక్షణకి ఏం చేస్తారంటే తేదీలు పెడతారు కొంతమంది. వచ్చే నెల తీసుకుందాంలేండి, కొత్త సంవత్సరం తీసుకుందాంలేండి. అయిపోతున్న జీవితం అలా జరుగుకుంటూ అయిపోతుందని అంతే. చనిపోయే వాళ్ళు చనిపోతున్నారు, ఉండేవాళ్ళు కాదు. ఎన్ని మరణాలు మనం చూస్తున్నామండి, ఎన్ని మరణాలు మనం చూస్తున్నాం. వాళ్ళు మనందరూ వాళ్ళు మాదిరే కదా. మరి రేపు నేను చనిపోతే ఎక్కడికి వెళ్ళింది నా ఆత్మ? ప్రాణం పోయింది, శరీరం మట్టిలో కలిసిపోద్ది. మరి ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? ప్రసంగిలో ఉండింది, ఆత్మ తాను దయచేసిన దేవుని వద్దకే మరలా చేరును. ఈ ఆత్మ ప్రభు పెట్టిన దీపం ఇది. ఈ ఆత్మను వాళ్ళు లెక్క అప్పగించాలి ఒక దినమున. అమ్మా ఆ రోజు డిసెంబర్ 2025 20 తారీఖు వర్తమానం విన్నావు కదా అంటారు ప్రభు నీతో. ఇంకా నువ్వు బాప్తిసం పొందలేదా? మరి ఎన్ని ప్రసంగాలమ్మా, ఇంకా నీ జీవితాన్ని కట్టుకోలేదా? అయితే ప్రభు వాళ్ళ మాట ఏంటో తెలుసా? అమ్మ నువ్వెవరో నాకు తెలియదమ్మా, పక్కెళ్ళమ్మంటారు ప్రభు. అంతే అంతే. నేనన్నాగా నువ్వెవరో నాకు తెలియదు అనే స్వరం మనకి వినబడింది ఆ రోజున. ఒక దైవజనుడుగా, ఒక సేవకుడుగా మీకు ఎందుకు చెప్తున్నా, నొక్కి పెట్టి చెప్తున్నావు. ప్రతి ఒక్కరూ అంతటా అందరూ మారు మనసు పొందాలనేది కూడిక. నువ్వు ఏ విషయంలో మారు మనసు పొందాలి? ప్రార్థన చేసుకునే విషయంలో మారు మనసు పొందాలి. ప్రార్థనని పక్కన పెట్టేసి, వాక్యాన్ని పక్కన పెట్టేసి, వాక్యం అవసరం మనకి, ప్రార్థన జీవితం అవసరంలా. ఆదివారం వస్తే చాలు మనం అంతే. ఆదివారం, శనివారం, శుక్రవారం కాదండి, మన జీవితాన్ని యేసులో మార్చుకోవాలి. హల్లెలూయా. యేసు వలె మారాలి ఆశపట్టాలని మనకి. అమ్మో ప్రభు వస్తే నేను ఏమైపోతున్నా, ప్రార్థన జీవితాన్ని సరి చేసుకోవాలి కదా, నా వాక్యం విధానాన్ని సరి చేసుకోవాలి కదా, నేను ఇంకా మార్పు చెందాలి కదా. దేవుని శబ్దం మనకి వినబడుతుందండి. ఇప్పుడే కాదండి, ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళిపోయి యూట్యూబ్ ఆన్ చేశారనుకోండి, యూట్యూబ్లో కూడా దేవుని శబ్దం వినబడుతుంది. ఆన్లైన్లో దేవుని శబ్దం, టీవీ ఆన్ చేస్తే దేవుని వాక్యం వినబడుతుంది. వాక్యం వినపడదు అంటానికి లేదు ఈ రోజుల్లో. దేవుని శబ్దం వినపడదు ఒక వ్యక్తికి, అతనే గుడ్డి వ్యక్తి. దేవుని శబ్దం అక్కడ ముగింపులోకి వస్తున్నా చూడండి, వినండి శ్రద్ధగా. దేవుని శబ్దం గుడ్డి వ్యక్తికి వినబడింది. వినబడిన తర్వాత అతను చేసిన పని ఏంటంటే కేక వేసాడు. అయ్యో దావీదు కుమారుడా నన్ను కరుణించిన కేక వేసాడు ఆ వ్యక్తి. ఎంతో మంది ఆపుతున్నారు అతన్ని, అతను ఆగడం లేదు. మరి ఎక్కువగా, మరి బిగ్గరగా కేకలు వేసాడు. నేనంటాను, ఆ వ్యక్తికి శబ్దం ఒక్కసారి 2 సార్లు వినపడింది. నీకు శబ్దం కొన్ని సంవత్సరాల మట్టి వినపడుతుంది.
మారు మనసు పొందమని, పరిశుద్ధాత్మను పొందమని, పాపాన్ని విడిచిపెట్టమని, లోకాన్ని విడిచిపెట్టమని శబ్దం వినబడుతున్నా కానీ త్రోసి వేసుకుని వెళ్ళకూడదు. మనం దేవుని శబ్దం వినబడుతుంది. ఇంకా మాకు ఇవన్నీ సరిపోక ఇవన్నీ మీరందరూ ఇప్పుడే వస్తారు, లేకపోతే రాదు. అందుకు ఇప్పుడే చెప్పాలి, దొరకరు మీరు ఎవరు లేకపోతే. మాకు ఇంక ఈ సిస్టమ్ పెడతాం, సౌండ్ సిస్టాలు. మరి అందరు రావాలని పాటలు సాగు చేస్తాం. పాపం అదేమో అలిసిపోతూ ఉంటారు పాపం. పొద్దు 6 వచ్చి కూర్చుంటారు. మీరేమో సీనియర్లు. మరి కోతం 6 గంటలు రమ్మమ్మ, రెండమ్మంటే 7:30 ఒక్కొక్కరు, కొంతమంది 8. క్రమం లేని జీవితం మనలో. ఎన్ని అక్కడ మీకు చెప్పాలి ఎన్ని మీటింగుల్లోనే. మనకి క్రమం ఉండాలండి. చూడు, ఒక ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి ఎంత క్రమం. ఆయన 6 రమ్మంటే 5ంటికి వెళ్ళిపోతావు నువ్వు. ఆఫీసర్కి ఇచ్చే మర్యాద ఏ సుప్రభుకి ఇవ్వలేము మనం. ఈ చెప్తేనే కొంతమంది నచ్చదు. మనం చెప్పినా, మీకు నచ్చినా నచ్చకపోయినా నా డ్యూటీ నేను చెయ్యాలి. ఇది క్రమం. మరి ఎందుకు ఈ సిస్టర్ అంత ఎందుకు అనుకున్నారు? షో కోసం కాదు. రక్తాన్ని ఆవిరిగా మార్చుకుని చెప్తున్న సేవకులు ఎంతోమంది. ప్రభు రాబోతులు లెక్కలేదు. కొంతమందికి విడిచిపెట్టేసేస్తారు అంతే. ఓకే, డన్, నీ జీవితాన్ని జీవించు. ప్రభు వచ్చినప్పుడు తీర్పు జరిగిద్ది. ధవల సింహాసనం ముందు ప్రభు ఎదుట నీ లెక్క అప్పగించాలి ఒకరోజు. నువ్వు ఏది విడిచిపెట్టేశావో అన్ని ప్రభు చూస్తూ ఉంటారు. ఏది వదులుకున్నావో, నువ్వు అసలు ఏది నామకార్థ క్రైస్తలో జీవించావు మొత్తం చూస్తావు ప్రభు. శబ్దం వినబడుతుంది ఆ వ్యక్తికి. నీకు ప్రతిరోజు శబ్దం వినబడుతుంది. శబ్దం వినబడుతున్నా కానీ ఒకరోజు సౌలు అట్టను ఎంతో శబ్దం వినబడింది. నమస్కుమారులు కొట్టాడంటే ఒక్కసారిగా పౌలుగా మారింది. కొంతమంది ఎన్నిసార్లు ప్రభు కొట్టినానో గుర్తుంది. వాళ్ళ క్రమం అంటే మార్పు చెందటానికి ఈ సభ. ఈ జీవితాన్ని కట్టుకోండి. ఈ రాత్రి ఈ 20వ తారీఖు ఈ సమయకు శబ్దం వినపడుతుంది. యవనస్తులారా, ఇక్కడ ఉన్న విశ్వాసులారా, మాకు దైవజనులు హెచ్చరిస్తాం మిమ్మల్ని. ఈ రాత్రి అన్న మీ బలిపీఠను కట్టుకుంటే దేవునికి ఎంతో సంతోషం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి ఎంతో ఆనందం. కాబట్టి ఈ రోజు చిన్న దేవుని బిడ్డలారా, ఒక రక్షణలోకి రాలేదా? రక్షణకు వచ్చేసి పాస్టర్ గారు నేను బాప్తిజం తీసుకోవడానికి నేను ఆశపడుతున్నా, ఈ ఆల్టర్ కూడా పిలుస్తుండగానే నువ్వు ముందుకు వచ్చేసి నిలబడ. నువ్వు ముందుకు వచ్చేసి నిలబడ. ప్రభు నీకు రక్షణ ఉచితంగా ఇచ్చేది. రక్షణ ఫ్రీ. ఒక 50,000 ఇవ్వండి, 10,000 ఇవ్వండి, ముంచుతాం చెప్పే వాళ్ళం కాదు. ఫ్రీ, ఉచితం. నువ్వు మారు మనసు పొంది, పాపాన్ని విడిచిపెట్టి, లోకాన్ని విడిచిపెట్టి నేను రక్షించబడాలి అంటే నీళ్ళు ఎదురు చూస్తున్నాయి, దైవజనులు ఎదురు చూస్తున్నారు, ప్రభు ఎదురు చూస్తున్నాడు. నువ్వు రక్షణలోనికి రావాలని. ఈరోజే పండగ. నీవు రక్షించబట్టలే పండగ అదేనండి, అంతే. ఆ రోజు నువ్వు కొత్త వాళ్ళు కొనుక్కోవాలంతే. ఒక స్త్రీకట వెండి నేరలన్నీ పోయినాయి అంటండి. ఎప్పుడైతే ఆ స్త్రీ ఆ యొక్క వెండి నేరలను తప్పి, ఆ యొక్క పోగొట్టుకునే వెండి నేరలను ఎప్పుడైతే దొరికిన అన్నీ ఇల్లు వచ్చిందట, దీపం వెలిగించిందట. పోయినవన్నీ ఎప్పుడైతే వెతుక్కుంటూ ఉందనండి, ఆ వెండి నెలను దొరక అందరినీ పిలిచిందంట, సంబరం చేయించిందంట. తప్పిపోయి నీవు సంబరం చేసుకోవాలి. ఈరోజు నా ప్రార్థన జీవితం పోగొట్టుకున్నానయ్యా, వాక్యపు జీవితాన్ని పోగొట్టుకున్నానయ్యా, సరైన క్రమం లేదయ్యా నా. ఇక క్రమంలోకి వచ్చాను. కొత్త సంవత్సరం మనం ఇంకొక 10 రోజులైతే మళ్ళీ ఇంకొక 2026లోకి వెళ్ళబోతున్నాం మనం. ఈ దినమును చూడలేక, ఈ రోజును చూడలేక ఎంతో మంది ఉన్నారండి. ఒక బహుమానంగా ప్రభు నీకు ఈరోజు ఇచ్చాడు, గిఫ్ట్గా. ఒక గిఫ్ట్గా ఇచ్చాడు ప్రభువుని. ఒక వ్యక్తి మనకి గిఫ్ట్ ఇస్తే ఏం చేస్తామండి? నాకు వద్దున నువ్వు మంచిగా ఇచ్చి పారేస్తావా? ఆ గిఫ్ట్ను కాపాడుకుంటాం. ఒక్కొక్క రోజుని ఒక్కొక్క గిఫ్ట్గా ప్రభు ఇస్తున్నాడు నీకు. ఇంకా ఏం మానుకోలేకపోతున్నాం, మానేసే. యేసు నిన్ను పిలుచుచున్నాడు ఈ రాత్రి. దైవ జనాంగమా, ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. మా జీవితం 22 సంవత్సరాలు. మాది గిరిపురం పట్టణం. 2019 హోసనా మినిస్ట్రీలో ట్రైనింగ్ చేసిన తర్వాత ప్రభు ఈ కరెన్సీ నగర్ ప్రసాదం పాడు చూపించినప్పుడు అప్పుడు మీకు రావటం జరిగింది. అప్పుడు మేము రామరపాల్లో ఉండేవాళ్ళం, రైల్వే ట్రాక్ దగ్గర. మాకు ఈ ప్రసాదం పడి రామరపడి కానీ అసలు తెలిసేదే కాదు అసలు. ప్రభు ఎప్పుడైతే చెప్పాము, కోవిడ్ టైం అయింది, అప్పుడు ప్రభు మాటకు లోపడి అప్పుడు వచ్చేసాం ఇక్కడికి.
లోబడ్డం కాబట్టి ప్రభు ఎంతగా దీవించారు. హల్లెలూయా. అబ్రహామా నువ్వు లేచి అక్కడికి వెళ్ళు అని చెప్పాను, అంతే. వెళ్ళిపోయాడు అబ్రహాం. అలానే ప్రభు రమ్మానికి వచ్చేసి ఎవరు తెలియదు మాకు ఇక్కడ. ఇప్పుడంటే 20 మంది 10 మంది 30 మంది అది ఎవరు తెలియదు మాకు. ఒక్కరు ఒంటరిగా వచ్చామంటే ఇక్కడికి 2019 ఎండికలో వచ్చాము ఇక్కడికి, అంతే. ఇప్పటి వరకు ప్రభు ఈ మహిమ కలిగిన పరిచయాన్ని రెక్కల నీళ్ళు కాపాడుకుంటూ వచ్చాడు. హల్లెలూయా. మీకేమే మాదిరి, మాకేమో ఆశలు కోరికలు అన్నీ ఉంటాయి. చంపుకునేందుకు బ్రతికే తెలుసండి. అనేక యవ్వన చివరిలో లేపబడాలి. ఆమె అనేకమైన యవ్వనస్తులు పట్టుబడాలి. దేవుని రాజ్యపులకు వరలోకి రావాలి. ఒక గుంపు జనాంగం ఆ రాకడ ఎదుట ప్రభు ఎదుట నిలబెట్టాలి. అదే దర్శనం. ఏదో సంపాదించాలి, ఏదో చెయ్యాలి, బిల్డింగ్లు కట్టాలి, సో ఒక రాయి వెనకేసుకోవాలి, సంపద కాదు. ఈ దేశ ఆదర్శ కాదు, మాకు కాదు. ఆత్మను సంపాదించాలి. హల్లెలూయా. ఆస్తులు సంపాదించడం కాదు మా పరిచర్య, ఆత్మను సంపాదించాలి. ఆమేన్. అందుకే మీటింగ్లు అన్నమాట. ఆత్మలు ఒక్క ఆత్మను రక్షించబడాలి. ప్రభు ఈ డిసెంబర్ 20 తారీఖు 20 ఉపవాసంలో ప్రార్థన చేస్తావచ్చు. ప్రభు నీకు రక్షణలోనికి రావాలి. ఇక మీరు నిర్లక్ష్యం చేసుకోమాకండి. ఈ రాత్రిలో మీరు ఎవరుగా ప్రభు మీ వాక్యం చేత సంధించబడితే కనుక మీరు సిగ్గుపడకుండా పాస్టర్ గారండి, ఇక మా వాళ్ళు ఉంటారు, వాళ్ళని అడగారు, మీకు ఖచ్చితంగా ప్రభు రక్షణ ఇవ్వబోతున్నారు ఈ రాత్రి. హల్లెలూయా. రక్షణకి మీరు ఆలస్యం చేయమాకండి. ప్రభు నేను పేరు పెట్టి పిలుస్తున్నాడు. నువ్వు ఏసై కావాలి. మనుషులు ధృవీకరించారా, మనుషులు విలువేశారా, మనుషులు నైజమని ఈరోజు ఉంటారు, రేపు ఉండరు మనుషులు. అందుకే మేము ఇదిగో నేను సదాకాలం మీతో కూడా ఉన్నాను. సదాకాలము యుగాల ప్రభు మనతో ఉంటాను. మనుషులు వాగ్దానం చేస్తారు, వాగ్దానం నెరవేర్చలేరు. మాట ఇస్తారు, మాట నెరవేర్చలేరు. కానీ నా ప్రభు ఏంటో తెలుసా, మాట ఇచ్చాడు అంటే చేసి చూపిస్తాడు. హల్లెలూయా. చెప్పాడు అంటే, వాగ్దానం చేశాడు అంటే నెరవేర్చుకొని వస్తాడు. నాతో చెప్పిన మాట ప్రభు అంటే మేము వచ్చిన 2020లో స్టార్ట్ చేసి సెమీ క్రిస్మస్, అప్పుడు మా దగ్గర డెల్టోన్ బాక్స్ ఉండేది, చిన్న బాక్స్, దాంతో జరిగించాము ఇక్కడ. 2021, 22, 23, 24 ఫిల్ చేయండి. తర్వాతది కూడా 25. ఇక ప్రార్థన చేయండి 2026. అది హల్లెలూయా. మీరు ప్రార్థన చేస్తే ప్రభు ద్వారా తెరుచుకుంటూ వస్తారు. ఆమేన్. కాబట్టి మనందరం కలిసి దేవుని పని చేద్దాం. నా పని కాదు, యేసయ్య పని. చేయి కలుపుతాం, దేవుని రాజ్యాన్ని కడతాం. అందరూ లేచి నిలబడతాం. రాత్రి మీతో ఎంతో ప్రభు స్పష్టంగా మాట్లాడారు. అందరూ లేచి నిలబడతాం ఈ సమయంలో. ప్రభా ఈ దినము నన్ను ప్రభా మీరు ఒక వాక్కు చేత బలముగా సంధించారు. ప్రభా మీరు వస్తున్నారని, బుద్ధి కలిగిన కన్యకగా నేను జీవించాలి అని, నేను బుద్ధి కలిగిన వ్యక్తిగా జీవించాలి అని ప్రభా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇది ప్రభు ఆత్మ నుంచి పిలిచే సమయం. ఇది ఎవరు అటు ఇటు వెళ్ళిపోమాకండి. సమయం ఎంత అవ్వలేదు. ఒక్క వ్యక్తుల కథల దగ్గర నుంచి మీరు ఎక్కడ నిలబడ్డారో అక్కడ మీ ప్రభుకి లొంగిపోండి. అక్కడ మీరు ప్రభుకి అప్పగించేసుకోండి. ఏ చిన్నపిల్లలు, ఏ యవనస్తు ఎవరి కట్టి తిరగొద్దు. మీరు ప్రభుకి అప్పగించేసుకోండి. రాత్రి పరిశుద్ధాత్మడ ఇప్పుడే ప్రతి బిడ్డలు తాకండి. మీరు ఒక బుద్ధిగా వ్యక్తిగా జీవించాలి ప్రభు. ఈ ఒక్క వ్యక్తి అటు తిరిగే సమయం కాదు, ప్రభువుని దర్శించే సమయం ఇది. హల్లెలూయా, హల్లెలూయా. థాంక్ యూ జీసస్, థాంక్ యూ మాస్టర్. నేను ఒక బుద్ధి కలిగిన వ్యక్తిగా జీవించాలి ప్రభు. ప్రభు నాకు మునుపు ఇప్పుడు నాకు నా పని సరిపోయింది. ప్రభు వచ్చినప్పుడు పని సరిపోదు, ఈ ప్రార్థన జీవితం సరిపోదు. ఎవరి కోలు ప్రార్థన చేసుకోండి కన్నీటితో. ప్రభు నీవు వచ్చినప్పుడు నా పని సరిపోదయ్యా. నువ్వు రాకముందు ఇప్పుడు దాకా నా పని, నా ప్రార్థన సరిపోతుంది. రేపు నీవు వచ్చినప్పుడు సరిపోదయ్యా. నన్ను సరిచే
యేసును పిలుచుచున్నాడు. నోరు తెరవండి, మీ నోరు తెరవండి. మీ నోరు, మీ హృదయం తెరిచి ప్రార్థన చేసుకోండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థాంక్ యూ జీసస్. దారి తప్పిపోయానయ్యా నేను. దారి తప్పిపోయాను ప్రభా, దారి తప్పిపోయి తిరుగుతున్నాను ప్రభా. నేను ఎటు కాను రాక తిరుగుతున్నానయ్యా. నేను దారి తప్పిపోయి తిరుగుతున్నాను ప్రభా. నేను దారి తప్పిపోయి తిరుగుతున్నాను ప్రభా. నన్ను సరిచేయి. ఒక్కసారి జీవితాన్ని అప్పగించుకోవాలి. నా ముందు వచ్చిన యవనస్తులందరిగా ప్రార్థన చేసుకోండి. నన్ను నీవు గదకి వచ్చి రక్షించేదివి. దారి తప్పిన నన్ను నీవు గదకి వచ్చి రక్షించేదివి. నిత్య జీవము ఇచ్చిన దేవా, నిత్య జీవము ఇచ్చిన దేవా, నీవేన మంచి కాపరివి, నీవేన మంచి కాపరి. అప్పుడు చెప్పగా నీవేన మంచి కాపరివి, నీవేన మంచి కాపరి. ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవేన మంచి కాపరివి, నీవేన మంచి కాపరివి, నీవేన మంచి కాపరివి, నీవేన మంచి కాపరివి. ఓ ప్రభువా, నీవు ప్రేమించిన గొర్రె తప్పిపోయింది. ఎల్లప్పుడూ చేయి విడువగా, అయ్యా నా చేయి విడిచిపెట్టకు ప్రభువా, నేను రక్షణకి వస్తాను ప్రభువా, నా జీవితాన్ని అప్పగించుకుంటున్నా ప్రభు అని. మన జీవితాన్ని అప్పగించుకున్నా ప్రభు. ఓ థాంక్ యూ జీసస్. ఓ థాంక్ యూ లార్డ్. అయ్యా నన్ను సంధించి రోజు ప్రేమించినన్నిటిని ఎల్లప్పుడూ విడువగా. ఆయన విడిచే దేవుడు కాదు కదా. నీవు ప్రేమించినన్నిటిని ఎల్లప్పుడూ విడువగా.
మగువా గడియలో ఒక మంచి తీర్మానం తీసుకొని ఇక్కడ ప్రభా నా బలిపీఠను కట్టుకుంటానయ్యా. ఒక మంచి కాపరిగా నాకు మీరు ఉంటున్నాయ్యా. ఈరోజు తప్పిపోయి నేను మరలా నీ మందులకు చేర్చబడతానయ్యా. నీవు వచ్చినప్పుడు బుద్ధికి నేను కన్యగా జీవిస్తానయ్యా. ఒక మంచి తీర్మానం తీసుకుందాం. మీకోసం నేను ప్రార్థన చేస్తాను. తండ్రి మీకు వందనాలు. ఈ బిడ్డ అయితే ఈ దినం ఒక మంచి తీర్మానం తీసుకుంటాను. మీకోసం నిలబడతాను ప్రభువా. బుద్ధికి లెక్కలేక జీవిస్తాను ప్రభువా. నా జీవితాన్ని అప్పగించుకుంటున్నాను ప్రభు.
ఒక్కరైతే తీర్మానం తీసుకున్నారో ప్రభా వాళ్ళందరినీ తీర్మానంలో స్థిరపరచబడుదురు గాకని వేడుకుంటున్నాం. వాళ్ళ భక్తులు నిలబడుదురు గాకని వేడుకుంటున్నాం ప్రభా. పండ మీద కఠిన పునాది వల్ల స్థిరపరచబడును గాకని వేడుకుంటున్నాం అయ్యా. ఎవరు మారు మనసు లేక, ఎవరు రక్షణ లేక, ఎవరు పరిశుద్ధాత్మ అనుభవం లేక ఎంతో మంది అయితే ఉన్నారో ప్రభా వాళ్ళందరి రాత్రి సిద్ధపరచబడుదురు గాక. ఆయన వచ్చినప్పుడు ఆయన ఎదుట నిలబడే ధైర్యం కలుగును గాక. ఆయన వచ్చినప్పుడు ధైర్యంగా నిలబడుదురు గాక. అద్భుతమైన కార్యం చేసి మహిమ పొందమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.